డాక్టర్ గారు, చాలా మంది పిల్లలు వాళ్ళ పేరెంట్స్ని అడాప్ట్ చేసుకుంటూ ఉంటారు. అంటే వాళ్ళ పేరెంట్స్ ఏం చేస్తే వీళ్ళు అది ఫాలో అవుతూ ఉంటారు. చాలా మంది పేరెంట్స్ బిర్యానీ తింటూ థమ్స్అప్ తాగుతూ ఉంటారు. సో కిడ్స్ కూడా అదే చేస్తూ ఉంటారు. ఇన్ జనరల్ గా చాలా చోట్ల చూస్తూ ఉంటాం. సో అలా చేయడం వల్ల ఫ్యూచర్ లో వాళ్ళకి ఎలాంటి ఇష్యూస్ వచ్చే ఛాన్స్ ఉంది? ఖచ్చితంగా ఉందండి, మీరు కరెక్ట్ గానే అడిగారు. ఇంకొకటి ఏంటంటే మన ఫుడ్ హ్యాబిట్స్ నుంచి మన దాన్ని ఏమంటారు, మన బిహేవియర్ నుంచి, మన ఫుడ్ హ్యాబిట్స్ నుంచి, మన డైలీ హ్యాబిట్స్ నుంచి, వీటన్నిటి నుంచి మనకు పిల్లలు ఎంతైనా నేర్చుకునే పిల్లలు ఎప్పుడు కానీ పెద్దలు అంటే మన పేరెంట్స్ని వాళ్ళని చూస్తే నేర్చుకుంటూ ఉంటారు. సో వెన్ వీ ఫాలో గుడ్ హ్యాబిట్స్, ఖచ్చితంగా అది మన పిల్లలకి లైక్ అడాప్ట్ అవుతుంది. సో దానికి మనం చేయాల్సింది ఏంటంటే వీలైనంత వరకు వాళ్ళ నుంచి మనం జంక్ అవాయిడ్ చేయడం ఎక్స్పెక్ట్ చేసే ముందు మనం ఫస్ట్గా జంక్ అవాయిడ్ చేసుకోవడము, హెల్తీ ఈటింగ్ హ్యాబిట్స్కు అడాప్ట్ చేసుకోవడము. సో తద్వారా అట్లనే పర్సనల్ హైజీన్, ఇప్పుడు మనము హ్యాండ్ వాష్ మనం అవన్నీ ప్రాక్టీస్ చేస్తేనే మన పిల్లలు మనం చూసి ప్రాక్టీస్ చేస్తారు. సో మనం సోషల్గా ఎట్లా బిహేవ్ చేస్తున్నాము, మనం ఎవరితో ఎట్లా మాట్లాడుతున్నాము, వీటన్నిటిని కూడా పిల్లలు అబ్జర్వ్ చేస్తుంటారు. పిల్లల అబ్జర్వేషన్ అనేది వన్స్ దే క్రాస్ దేర్ 1 year ఖచ్చితంగా పేరెంట్స్ని చూసి ప్రతిదీ కూడా దే లెర్న్. సో మనం అంటే చిన్నోడు కదా ఏం తెలియదు అని అనుకోవద్దు. సో ఖచ్చితంగా వాళ్ళు ప్రతిదీ అబ్జర్వ్ చేస్తుంటారు, వాళ్ళని ఇమిటేట్ చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. సో ఎప్పుడైనా పిల్లోడు లైక్ ఇఫ్ ఈస్ మిస్బిహేవింగ్ మనకు సోషల్గా చేస్తున్నాడంటే ఖచ్చితంగా ఎక్కడో ఒక దగ్గర ఎవరినో చూసి చేస్తుండాలి, ఆయనకు స్వతహాగా అయితే రాదు. సో అందుకని చెప్పి యాజ్ ఎ పేరెంట్గా ఇట్ ఈస్ అవర్ రెస్పాన్సిబిలిటీ. సో కిడ్స్కి గుడ్ హ్యాబిట్స్ అలవాటు కావాలన్నా ఫస్ట్ మనం అలవాటు చేసుకోవాలి, మనం ఫాలో కావాలి. అండ్ హౌ టు బిహేవ్ సోషల్లీ ఇన్ ఫ్రంట్ ఆఫ్ కిడ్స్ అవన్నీ కూడా మనం చూసుకోవాలి. అండ్ చాలా మంది పిల్లలు చిన్నప్పుడే అగ్రెసివ్గా ఉంటూ ఉంటారు, హైపర్ యాక్టివ్గా ఉంటూ ఉంటారు. అలాంటివి కొంచెం ఓవర్గా అయితే వాళ్ళకి ట్రీట్మెంట్ అవసరం అంటారా? కౌన్సిలింగ్ అలా ఇస్తే సరిపోతుందంట? దాంట్లో కూడా గ్రేడ్స్ ఉన్నాయి. అంటే టు అన్ ఎక్స్టెంట్ ఇప్పుడు పిల్లలు అన్నప్పుడు అల్లరి అనేది కామన్ అండి, కానీ ఎంతవరకు ఏ ఎక్స్టెంట్ వరకు ఉన్నది అనేది మనకి ఇంపార్టెంట్. ఇప్పుడు ఆయన లాంగ్వేజ్ బాగుంది, సోషలైజ్ అవుతుండు, కొంచెం హైపర్ యాక్టివ్ ఉండు, యాక్సెప్ట్ చేయొచ్చు. ఈజ్ కంప్లీట్లీ లాంగ్వేజ్ డిలే అండ్ ఈజ్ నాట్ ఇంటరాక్టింగ్ విత్ ఎనీబడి. తర్వాత మనకు అగ్రెసివ్ బిహేవియర్ చాలా ఎక్కువ ఉంది, డెఫినెట్గా దానికి మనము కన్సల్టేషన్ తీసుకోవాలి. అండ్ ఇప్పుడు అందరూ కూడా సోషల్ మీడియా అవేర్నెస్ చాలా పెరిగిపోయింది, వీడియోస్ చూసి పిల్లలందరూ పాడైపోతున్నారు అని చెప్పొచ్చు. సో అలాంటి వారికి ఏం చెప్తారు? అంటే బ్యాడ్ లాంగ్వేజ్ యూజ్ చేయడం కానీ ఇలాంటివన్నీ వాళ్ళ బ్రెయిన్ మీద ఎఫెక్ట్ అవుతూ ఉన్నాయి. సో అలాంటి వాళ్ళకి ఏం చెప్తారు పేరెంట్స్కి? ఇప్పుడు మీకు ఒక సింపుల్ ఎగ్జాంపుల్, మనం ఎక్కువ ఫోన్ వాడుతూ ఉంటేనే దే కీప్ కమ్ అండ్ ఆస్కింగ్ అస్ అబౌట్ ద ఫోన్. కరెక్ట్. సో ఇట్లాంటి సిచ్యువేషన్లో మన చైల్డ్ ల్యాండ్ అవుతుందని తెలిసినప్పుడు చాలా వరకు మేము ఏం చెప్తామంటే పేరెంట్స్ను కూడా వీలైనంత వరకు కిడ్ ముందు ఫోన్ వాడకుండా ఉండడము. తర్వాత మీరు అన్నట్టు లైక్ కిడ్స్ ముందు మనం ఫైట్ చేసుకోకుండా ఉండడం యాజ్ ఎ పేరెంట్గా. తర్వాత మూడోది ఏంటంటే మీరు అన్నట్టు ఆ బ్యాడ్ లాంగ్వేజ్ అవన్నీ కూడా కిడ్స్ దే లెర్న్ ఫ్రమ్ అస్ ఓన్లీ. సో మనం అవన్నీ కూడా వాళ్ళ ముందు మనం ఎట్టి పరిస్థితుల్లో చేయకపోవడము. తర్వాత అవి ఏవైతే ట్రిగ్గర్ చేస్తాయో పాపను అవి అవాయిడ్ చేయడం మనకు అవసరం. ఓకే డాక్టర్ గారు, ఇన్ జనరల్గా చాలామంది పిల్లలు, స్కూల్ గోయింగ్ పిల్లలు చెప్పే ఒక రీజన్ స్టమక్ పెయిన్. సో ఈ స్టమక్ పెయిన్ ఎందువల్ల వస్తుందంటారు? ఫ్రీక్వెంట్గా చాలా వింటూ ఉంటాం, అమ్మ స్టమక్ పెయిన్ వస్తుంది, నేను వెళ్ళను స్కూల్కి అని చెప్పి మారం చేస్తున్నాం అనుకుంటాం, కానీ అది రియల్గా పెయిన్ వస్తుందంటారా? ఎందువల్ల వస్తుంది? స్టమక్ పెయిన్ కిడ్స్లో రావడానికి ముఖ్యంగా ఒక 3 నుంచి 4 కారణాలు ఉన్నాయి. మొదటిగా ఫస్ట్, స్కూల్ గోయింగ్ కిడ్స్ నిజంగా స్టమక్ పెయిన్ అంటున్నారా లేకపోతే మనం ఊరికే చెప్తున్నారా? సో దాంట్లో 2, ఎప్పుడైనా నిద్రలో లేచి స్టమక్ పెయిన్ అంటున్నాడు, లేకపోతే సిగ్నిఫికెంట్లీ వామిటింగ్ వస్తున్నాయి, లేకపోతే అపటైట్ బాగా తగ్గిపోయింది, లేకపోతే అబ్డామిన్ డిస్టెన్షన్ అయింది, ఫీవర్ వస్తుంది, ఇవన్నీ కూడా మనకు వరిసం స్టమక్ పెయిన్. లేదు జస్ట్ స్కూల్ టైమే అవుతుంది అప్పుడు మాత్రమే చేస్తున్నాడు, తర్వాత స్కూల్లో టైం అయిపోగానే హీఈస్ యాక్టివ్ ప్లేయింగ్ అంటే మాత్రం మనము ఆలోచించాల్సిన విషయం. నిజంగా మరి సార్ కడుపు నొప్పికి ఏంటి సార్ కారణాలు? కడుపు నొప్పికి పిల్లలలో మొదటగా వచ్చేది కాన్స్టిపేషన్, మోషన్ ఫ్రీ లేకపోవడం వల్ల పిల్లలకి తరచుగా వచ్చేది కడుపు నొప్పి. సో ఖచ్చితంగా మనం ఫస్ట్ చూసుకోవాల్సింది, ఊరికి కడుపు నొప్పి చెప్తుందంటే వెదర్ ఈజ్ ప్రాపర్లీ టాయిలెట్ ట్రైన్ ఆర్ వెదర్ ఈజ్ పాసింగ్ మోషన్ ప్రాపర్లీ ఆర్ నాట్ అనేది చూసుకోవాలి. ఏమన్నా ఒకవేళ పొరపాటున కాన్స్టిపేషన్ ఉంటే దానికి తగిన ట్రీట్మెంట్ ఖచ్చితంగా తీసుకోవాలి. ఇంకా రెండోది వచ్చేసి మనకు పిల్లల్లో గ్యాస్,
చాలా మందికి ఎసిడిటీ అంటే ఓన్లీ పెద్దవాళ్ళ జబ్బు పిల్లల జబ్బు కాదనుకుంటారు. కాకపోతే గ్యాస్ అనేది పిల్లల్లో కూడా మన డైటరీ హ్యాబిట్స్ని బట్టి ఒక మీల్ స్కిప్ చేయడము, 2 మీల్ స్కిప్ చేయడము, జంక్ ఫుడ్ ఎక్కువ తినడము, ఇట్లాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. దాంట్లో పిల్లల్లో ఎసిడిటీ కెన్ హ్యాపెన్ ఈవెన్ ఎ న్యూ బార్న్ బేబీ, ఈవెన్ ఏ స్మాల్ కిడ్, టాడ్లర్, ఎనీబడి. సో అది రెండోది. మూడోది వచ్చేసి మనకు వామ్స్. పిల్లల్లో ప్రతిదీ కూడా తీసుకొని నోట్లో పెట్టుకోవడము, లేకపోతే బయట ఆడుకొని వచ్చి వితౌట్ వాషింగ్ దేర్ హ్యాండ్స్ వచ్చి ఫుడ్ హ్యాండిల్ చేయడము, తినేసేయడము, ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి. దీని ద్వారా పొట్టలో వామ్స్ పెరిగే అవకాశం వాళ్ళకి చాలా ఎక్కువ ఉంది. సో దీనికి మనము ఖచ్చితంగా ప్రతి చైల్డ్ హూ క్రాస్ దేర్ 1 year డీవార్మింగ్ తప్పనిసరి. డీవార్మింగ్ మనము సంవత్సరం నుంచి 2 సంవత్సరాల లోపల పిల్లలైతే 5 ml మనము ఒక డోస్ ఎవ్రీ 6 months ఒక డోస్ ఇస్తాము. లేదు మనకు 2 year దాటిన పిల్లలైతే ఎవ్రీ 6 monthsకి 10 ml మొత్తం తాగిపోయాలి. ఎప్పటి వరకు అంటే ఇట్ డిఫర్స్. ఇక మనకు వాళ్ళ చైల్డ్కి వాళ్ళ హైజీన్ ఇవన్నీ తెలిసేంత వరకు, మనకు హ్యాండ్ హైజీన్ అంటే ఏంటి, హైజీన్ ప్రాక్టీసెస్ ఏంటి, అవన్నీ పూర్తిగా అవగాహన వచ్చేంత వరకు మనం 14 నుంచి 15 సంవత్సరాల వరకు కూడా ఎవ్రీ 6 monthsకి ఒక డోసు ఇచ్చుకుంటూ వెళ్ళొచ్చు.